ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి పెండింగ్ బిల్లుల సాధన కోసం తాజా మాజీ సర్పంచులు ఈరోజు హైదరాబాద్కు తరలి వెళ్తున్న క్రమంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు మండలాలు, కొండపాక మండలం, మరపడగా తదితర మండలాలకు సంబంధించిన తాజా మాజీ సర్పంచులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాల్సిన ప్రభుత్వం తమను అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని ఈ సందర్భంగా మాజీ సర్పంచులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో రోడ్ల కోసం మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా 45 కోట్ల రూపాయలు మంజూరు చేసిన నేపథ్యంలో ఇక్కడి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సిద్దన్నపేటలో హరీష్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు చేర్వాపూర్లో రైతులు తీవ్రస్థాయిలో నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. అక్కడికి సంబంధించిన పోచయ్య అనే రైతు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న క్రమంలో ట్యాంకర్ను పెట్టి తన పంట పొలాన్ని కాపాడుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ సందర్భంగా ఎండిపోతున్న పంటలను చూపిస్తూ ఆయన కన్నీరు మున్నరై విలపించారు. ప్రభుత్వం మలనసాగర్ నుంచి కాల్వలు నిర్మించి తమ పంట పొలాలకు నీళ్లు అందించాలని చెప్పి ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక రాయపోల్ మండలం మంతూరు గ్రామానికి చెందిన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా పంటలు ఒకవైపు ఎండిపోవడం, ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం అందకపోవడం, బోర్లు ఎండిపోయి అప్పులు పాలు చేసిన నేపథ్యంలో ఈ రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు యథావిధిగా డంపు యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. అటు ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని గత 35 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తక్షణమే ఆ జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక జహీరాబాద్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాని ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.